Subscribe to Color Frames. ప్రారంభం కానున్న గబ్బా టెస్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2021లో టీమిండియా అసాధ్యం సుసాధ్యం చేస్తూ ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. గత 3 దశాబ్దాలుగా రారాజుగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియాను అజింక్య రహానే నాయకత్వంలోని టీమిండియా గెలిచి చరిత్ర సృష్టించింది. కానీ ఆ విజయం ఊరికే రాలేదు. డ్రెస్సింగ్ రూమ్ పూర్తిగా ఆస్పత్రి వార్డుగా మారిపోయింది. టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. తొలి మ్యాచ్ లో మహ్మద్ షమి గాయపడగా రెండో మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. అశ్విన్, రవిచంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా మూడో మ్యాచ్ లో గాయపడ్డారు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ ఇంటికి వెళ్లిపోయాడు. ఇషాంత్ శర్మ కూడా గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఆ సమయంలో టీమిండియా పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. ఆస్ట్రేలియా బౌలర్లు ఓటమిని ముందే ఊహించి బ్యాటర్లను టార్గెట్ చేశారు. దీంతో టీమిండియాలో రక్తపాతం కనిపించింది. జట్టులో కీలక బౌలర్లు గాయపడడంతో వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్ జట్టులో చేరారు. బౌలింగ్ దళాన్ని మహ్మద్ సిరాజ్ ఒక్కడే నడిపించాడు. జనవరి 19, 2021న గబ్బాలో జరిగిన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా బలమైన ఆరంభాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 369 పరుగులు చేసింది. అప్పుడు టీమిండియా 336 పరుగులకు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 294 పరుగులు చేసింది. ఆపై భారత్ 328 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. సిరాజ్ 6 వికెట్లతో సత్తా చాటగా గిల్, పంత్, ఆసీస్ బౌలర్లను ఉతికారేశారు. ఫలితంగా భారత్ 7 వికెట్లు కోల్పోయి అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు టీమిండియా మరియు అభిమానులు ఇప్పటికీ గర్వపడతారు. మరి గబ్బా వేదికగా మరోసారి ఆ రోజుల్ని గుర్తు చేస్తే చూసేందుకు కోట్లాది మంది ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.